మధుసూదన్ రెడ్డి గారు, ఇంకొకటి ఏంటంటే ఎలక్ట్రల్ బాండ్స్ గురించి సార్. అంటే సుప్రీంకోర్టు మనం ఎలక్ట్రల్ బాండ్స్ మీద కూడా ఒక తీర్పు ఇచ్చింది. దాంతో పాటు అంటే ప్రతిదాన్ని కూడా అంటే ఎస్‌బీఐలో ఏదైతే పార్టీలు ఈ కొనుక్కునే బాండ్స్ అవ్వచ్చు, దీనికి సంబంధించి ట్రాన్స్‌పరెన్సీ ఉండాలనే దాని మీద కూడా మొన్న ఒక తీర్పు, ఒక ఆర్డర్ చేశారు. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ గురించి ప్రస్తుతం దీని మీద గురించి మీరేం చెప్తారు సార్? ఇప్పుడు గతంలో మనకి రాజకీయ పార్టీలకి చందాలు ఇచ్చేవాళ్ళు. హ్మ్. వ్యాపారస్తులు, తర్వాత సామాన్య పౌరులు హ్మ్. డబ్బులు తీసుకుంటుండేవాళ్ళు హ్మ్. వాళ్ళ రాజకీయ పార్టీని నడిపించుకోవడం కోసం. హ్మ్. దారుణంగా బెదిరించి తీసుకుంటుండేవాళ్ళు. హ్మ్. బ్లాక్ మనీగా ఉండేది. హ్మ్. అట కాదు, అకౌంటబిలిటీ ఉండాలని చెప్పి 2018లో భారతీయ జనతా పార్టీ ఒక యాక్ట్ ఈ ఎలక్ట్రల్ బాండ్ సిస్టాన్ని తెచ్చింది. యాక్ట్ యాక్ట్ కాదు, కాదు. సిస్టమ్ ఇది. సిస్టమ్ తెచ్చింది. హ్మ్. ఎవరన్నా ఇయ్యాల్సి ఉంటే రాజకీయ పార్టీలకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మధ్యవర్తిగా పెట్టి ఆ బ్యాంకులో మీరు ఆ పార్టీ పేరు చెప్పి బాండ్లు కొనండి. ఆ బాండ్లు ఆ రాజకీయ పార్టీలకి ఇస్తే వాళ్ళు 15 రోజులు లేదంటే 30 రోజుల్లో వాళ్ళ అకౌంట్కి పోతాయి. అంటే అకౌంటబిలిటీ ఉంటుంది అని చెప్తే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకి ఈ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో డబ్బులు వచ్చినాయి. అయితే ఆ డబ్బులు ఏ పార్టీకి ఎంత వచ్చినాయి చెప్పమంటే చెప్పటంలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అప్పుడు నాలాంటి తింగరోడు ఒకడు ఏం చేసిందంటే సుప్రీంకోర్టులో ఒక కేసు వేసాడు. సార్ మీరు సమాచార హక్కు చట్టం ఒకటి తెచ్చారు కదా, అది భారతదేశంలో పనిచేయటం లేదు. సమాచార హక్కు చట్టం ప్రకారం, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం దేశ రక్షణకు సంబంధించినటువంటి శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించినవి తప్ప మిగతా అన్ని భారతీయ పౌరులు అడిగితే ఆ సమాచారాన్ని ఇవ్వాలని సమాచార హక్కు చట్టం చెప్తుంది. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, సార్ భారతీయ జనతా పార్టీకి ఎంత వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి ఎంత వచ్చింది, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్కి ఎంత వచ్చింది, తెలుగుదేశానికి ఎంత వచ్చింది, యువజన శ్రామిక రైతు పార్టీకి ఎంత వచ్చింది, భారతీయ రాష్ట్ర సమితికి ఎంత వచ్చింది, డిఎంకే ద్రవిడ మున్నేట కజగం వీళ్ళకి ఎంత వచ్చింది, జనతాదళ్ యునైటెడ్కి ఎంత వచ్చింది, అట్టా భారతదేశంలో అన్ని పొలిటికల్ పార్టీల డేటా అడిగితే ఈల వాడికి కడుపు రగిలి సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు అరే అబ్బాయి ఇది కుదరదు, మీరు చెప్పాల్సిందే, మీరు మొన్న ఫిబ్రవరి 15వ తేదీన ఆర్డర్ పాస్ చేశారు ఇవ్వమని ఆయన వాడు ఈకపోతే కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు కింద వాడు మళ్ళీ వేసాడు. అప్పుడు రాజ్యాంగ ధర్మాసనం కూర్చున్నది. రాజ్యాంగ ధర్మాసనం అంటే ఏమి లేదు రాధా గారు, 3 జడ్జీలు, తర్వాత 5, తర్వాత 7, తర్వాత 11, 9, 11, హైయెస్ట్ అంటే 17. గుర్తుపెట్టుకోండి, ఇంక తిరుగు ఉండదు ఆ జడ్జిమెంట్. రామాలయం జడ్జిమెంట్ ఎంతమంది ఇచ్చారు, 7 మంది జడ్జీలు ఇచ్చారు. ఇప్పుడు ఇది ఎంతమంది జడ్జీలు ఇచ్చారు, 5 మంది జడ్జీలు ఇచ్చారు. ఏమ్రా కథలు పడుతున్నారా, ఈమంటే ఈరా అని పిలిచి అడిగితే సార్ మాకు జూన్ 30 దాకా టైం కావాలి. దేనికి రాబాయి టైము, కంప్యూటర్లు అన్నీ ఉండవు కదా, 26 రోజులు ఓకే కుదరలేదా మీకు, నోరు మూసుకొని 15వ తేదీ లోపల ఫిబ్రవరి అంటున్నా మార్చి 15 సాయంత్రానికి గాని మీరు గాని ఈగిపోతే మిమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి జైల్లో పెడతాంరా అని చెప్పి వాళ్ళకి చెప్పేసింది. 15వ తేదీ సాయంత్రం లోపల మీరు అన్ని అప్లోడ్ చేయాలా ఈసీలో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో అన్ని ఉండాలా, ఏ పార్టీకి ఎంత వచ్చినాయి. అప్పుడు ఏం జరగద్దో నేను చెప్తాను. పెద్దన్నూరా భారతీయ జనతా పార్టీ వాళ్ళకు వచ్చిన విరాళాలన్నీ బయటకు వస్తాయి. అవి వచ్చినాయి అనుకో ఏం జరగద్ది, అదాని ఎంత ఇచ్చిండు, అంబానీ ఎంత ఇచ్చిండు, టాటా ఎంత ఇచ్చిండు, ఇప్రో ఎంత ఇచ్చింది, ఇన్ఫోసిస్ ఎంత ఇచ్చింది, ఇస్తే సంతోషమే, నేను ఇబ్బంది తప్పు పట్టను. కానీ వాళ్ళకు రైట్ ఆఫ్ చేశారు, మీరు రుణాలు కట్టబడలేదని చెప్పి మోడీ గారు ఈ గత 10 ఏళ్లలో 25 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిండు.
వ్యవసాయదారులకు రూపాయి కూడా రుణమాఫీ చేయాలి. కానీ బడా బడా పారిశ్రామికవేత్తలకు మాత్రం, లక్షల కోట్ల అధిపతులకు మాత్రం మన గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ 10 సంవత్సరాల కాలంలో 25 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిండు. ఈ భారతదేశంలో 65%కి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ, ఈ దేశ ప్రజలందరికీ ఆహారం తీరుస్తూ, పశువులకి, పక్షులకి, క్రూర మృగాలకి, వన్య ప్రాణులకి అందరికీ ఆహారం పెడుతున్న రైతన్నకు మాత్రం రుణమాఫీ చేయడు. అర్థమవుతుందా? ఇది ఎక్కడ రాజనీతి? అందువల్ల ఏంటంటే ఏ కంపెనీలకి ఈ రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో డబ్బులు తీసుకొని ఈ డబ్బుల్ని ఓటర్లకు పంచి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. లేకపోతే వీళ్ళకి ఇన్ని డబ్బులు ఎక్కడొచ్చినాయి పంచటానికి? రేపు రాబోయే ఎలక్షన్ లో, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో ఓటుకి 10,000 ఇయటానికి కూడా వెనకాడటం లేదు రాజకీయ పార్టీలు. అంటే ఈ డబ్బంతా తీసుకొని ఓటర్లు కొనటం, ప్రజాస్వామ్యాన్ని అమ్మకానికి పెట్టడమే నా ఉద్దేశంలో. ప్రజాస్వామ్యాన్ని కొనుక్కోవడం జరుగుతుంది. అందువల్ల మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ ఎలక్టోరల్ బాండ్ల విషయంలో పారదర్శకత అనేది కానీ లేకుండా ఉంటే సామాజిక సేవ కింద కంపెనీలు ఖర్చు పెట్టొచ్చు. రాజకీయ పార్టీలకు గులాంగిరి చేయాల్సిన అవసరం లే. ఒక స్కూల్ కట్టి ఆ గ్రామానికి ఇవ్వచ్చు, ఒక వాటర్ ట్యాంక్ కట్టి ఆ గ్రామానికి ఇవ్వచ్చు. వీళ్ళు చెయ్యాలనుకుంటే సేవ ఈ పార్టీలకి ఈ పోరంబోకోళ్ళకి డబ్బులు ఇచ్చేదానికంటే ఎందుకు వాళ్ళకి డబ్బులు ఇస్తే వీళ్ళ ఫ్యాక్టరీలకి భూమి ఇస్తారు, కరెంటు సబ్సిడీలో సగం ఇస్తారు, తర్వాత ఇలా పొల్యూషన్ కంట్రోల్, పర్యావరణ సర్టిఫికేట్లు, ఈ విధంగా ప్రజల అందరి భూములు కొట్టేయటానికి ఈ పార్లమెంట్లో ఉండేటటువంటి ప్రజల డబ్బుని ఏ విధంగా కొట్టేయాలా, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ధరలు పెంచుకోవచ్చు. ప్రైస్ కంట్రోలింగ్ పాలసీ ఉంటుంది. ఇవాళ సబ్బు ధర ఎంత ఉన్నది? గతంలో 10 రూపాయలు ఉంటే ఇవాళ 40 రూపాయలు పెట్టుకుంటారు. మైసూర్ శాండులు గతంలో 10 ఉన్నది, ఇవాళ 40 అయింది. అంటే ఈ ధరలు కూడా వాళ్ళ ఇష్టారాజ్యంగా పెంచుకోవచ్చు. అందువల్ల ఏంటంటే ఈ ఎలక్టోరల్ బాండ్లన్నీ ఓట్లు కొనడానికి ఉపయోగిస్తున్నారు. కాబట్టి దీని మీద కఠిన చర్యలు కానీ తీసుకోకపోతే ప్రజాస్వామ్యం మచ్చుకు కూడా కాని రాదు. ఇవాళ తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఈ 4 రాష్ట్రాల్లో ఓటికి 5,000 నుంచి 10,000 ఇచ్చి ఓట్లను కొంటారు. కాబట్టి ఆ విషయాలు బహిర్గతం చేయాల్సిందే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని. మీరు ఇంకొక క్వశ్చన్ వేశారు, గోయల్ గారు ఎందుకు రిజైన్ చేశారు అని. ఇప్పుడు భారతదేశంలో అది కాన్స్టిట్యూషన్ బాడీ. ఏది? ఈసీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కంప్యూటర్ అండ్ ఆడిట్ జనరల్, కాగ్, యూపీఎస్సి సర్వీసు, అట్లా మనకి 27 సంస్థలు ఉన్నాయి. భారత న్యాయ వ్యవస్థ ఈ ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా స్వతంత్రంగా పనిచేసేటటువంటి వ్యవస్థలు. ఆ వ్యక్తుల నియామకం ఎలా జరగాల మీరు గుర్తుపెట్టుకోండి. గతంలో ఏముండేది? ప్రధానమంత్రి, సిజిఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, తర్వాత ప్రతిపక్ష నాయకుడు, వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్నుకుండేవాళ్ళు. దానికి నియమ నిబంధనలు కొన్ని ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మోడీ గారు ఏం చేశాడు? ప్రధానమంత్రి, మంత్రిమండలిలో ఒక సభ్యుడు, ప్రతిపక్ష నాయకుడు. ఇది ఎట్లా సాధ్యం అవ్వద్ది? కుదరదు కదా. అంటే మన ఇష్టారాజ్యంగా మనం మెజార్టీ వాళ్ళు అయిపోతారు, ప్రభుత్వంలో ఉండేవాళ్ళు మెజార్టీ అవుతారు. అందువల్ల ఏంది? దేశ ప్రధాని, సిజిఐ, ప్రతిపక్ష నాయకుడు ఉంటాం కరెక్ట్. వాళ్ళు ముగ్గురుండి ఆ ముగ్గురిని సెలెక్ట్ చేస్తే దాని కింద సభ్యుల్ని చేసుకుంటారనమాట. కాబట్టి ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి ఏకస్వామ్యంలోకి భారతదేశం వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ నియామకం అనేది రేపు ఎలక్షన్ సార్వత్రిక ఎన్నికలు వస్తుండే కాబట్టి సార్వత్రిక ఎన్నికల్లోపు వీళ్ళని అపాయింట్మెంట్ చేయాలి కదా. చేయాలంటే ఇప్పుడు ఏకలింగం ఉన్నాడు, ఇంకిద్దరు లింగాలను తీసుకురావాలా. వాళ్ళకి ఏం చేయాలి? యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎట్టుండాలంటే లా అంటే సుప్రీంకోర్టు జడ్జి హోదా ఉండేవాడు ఒకడు ఉండాలా, తర్వాత అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వ్యక్తి, ఐఏఎస్ కానీ ఐఆర్ఎస్ చేసినటువంటి ఒక వ్యక్తి ఉండాలా, ఇంకొక వ్యక్తి ఎకనామిక్స్ కానీ కంట్రోల్ ఆడిట్ జనరల్, ఎకనామిక్స్ కానీ కాగ్ అంటే అకౌంట్స్ సెక్షన్ కి సంబంధించిన ఈ ముగ్గురు ఈ విధంగా సెలక్షన్ చేసుకుంటే కరెక్ట్ గా ఉంటది.
అందువల్ల ఏంటంటే కొంతమంది నిజాయితీ పరులు అన్నటువంటి వ్యక్తులు చట్టానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా తల దించుకొని బతకలేక మనకెందుకులే ఈ తిప్పలు రిజైన్ చేసి వెళ్ళిపోతే వాళ్ళకి నచ్చిన వాళ్ళు పెట్టి ఎలక్షన్ చేసుకుంటారు అని చెప్పి నా ఉద్దేశంలో ఏంటంటే గోయల్ గారు తల వంచి పని చేయకుండా తప్పుకున్నాడని మాత్రం నేను చెప్పగలను. అంటే రేపు రాష్ట్రపతి కూడా వెంటనే ఓకే చేసింది. అంటే రాష్ట్రపతి చేతులు, రాష్ట్రపతి కీలుబొమ్మ. గవర్నర్లు రాష్ట్రపతుల గురించి దేశానికి ఉండేది ఇద్దరే మంత్రులు, ఒకరు ప్రధానమంత్రి, రెండో వాళ్ళు ముఖ్యమంత్రి, అంతే. ఇంకా మిగతా అంతా డమ్మీలు. దేశానికి నా దృష్టిలో ఉండేది ఇద్దరే మంత్రులు, ఒకరు ప్రధానమంత్రి, ఇంకొకరు ముఖ్యమంత్రి, మిగతా అంతా డమ్మీలు, డూడు బసవన్నలు. ప్రధానమంత్రి ఆడ సంతకం పెట్టమంటే ఆడ పెట్టాలా, ఏ ముఖ్యమంత్రి ఆడ సంతకం పెట్టమంటే ఆడ కూర్చోవాలా. ప్రధానమంత్రి సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, ముఖ్యమంత్రి కూడా సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. లేదంటే నిన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తా, అంతా నా ఇష్టం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత పౌరుల మీద ఉంది. సహజంగా మేధావి వర్గం కూడా గొంతెత్తి మాట్లాడకపోతే ఇటువంటి సంఘటనలు ఇంకా మునుముందు చాలా చూడాల్సి వస్తుందని మాత్రం నేను చెప్పగలను.